జై శ్రీకృష్ణ. ఈరోజు ధర్మపక్షులు అంటే ఎవరో తెలుసుకుందాము. జైమిని మహర్షిని మార్కండేయ మహర్షి కొన్ని ధర్మ సందేహాలు అడిగితే ఆయన ధర్మపక్షుల దగ్గరికి వెళ్ళి ఈ సందేహాలు తీర్చుకో అని అంటారు. ధర్మపక్షులు ఎవరు అని మార్కండేయ మహర్షి జైమిని మహర్షిని అడుగుతారు. పింగాక్షుడు, విబోధుడు, సుపుత్రుడు, సుముఖుడు అనే నలుగురు పక్షులు ద్రోణుడు అనే పక్షిరాజు యొక్క పిల్లలు. పరమ విజ్ఞానవంతులు అని చెబితే ఆయన ఆశ్చర్యపోయి పక్షులకు మానవ భాష రావటమే కష్టము, ఒకవేళ సద్గురువుల అనుగ్రహం వలనో లేక పూర్వపుణ్యం వలనో మానవ భాష వచ్చినా గొప్ప గొప్ప ధర్మ సందేహాలు తీర్చడం అనేది చాలా కష్టము అని అంటాడు మార్కండేయ మహర్షి. అప్పుడు జైమిని మహర్షి ప్రతిదాని వెనుక పూర్వజన్మ కర్మ ఒకటి ఉంటుంది, దీనికి ఒక చరిత్ర కలదు అని ఆ చరిత్ర గురించి చెబుతారు. చాలా కాలం క్రితము నారద మహర్షికి మానవ లోకంలో ఉన్న తీర్థయాత్రలన్నీ చేయాలని అనుకుంటాడు. తీర్థయాత్రలు చేయనిదే ఎంత గొప్పవాడైనా తరించడు. శంకరాచార్యుల వారు కూడా 32 సంవత్సరాల వయసులో అన్ని తీర్థయాత్రలు కాలినడకన తిరిగారు. ఎంతోమంది యోగులు నిరంతరము తీర్థయాత్ర చేసి తరిస్తున్నారు. 1 సంవత్సర కాలం భూమండలంలో ఉండాలని మొదట నారదుల వారు నైమిసారణ్యంతో ఆయన తీర్థయాత్ర మొదలు పెడతారు. అక్కడి నుంచి ఆయన ఎన్నో యాత్రలు చేసి ఆఖరున హిమాలయాలకు వెళతాడు. కుబేరుడు అనే యక్షరాజు ఆయన్ని ఇంద్రలోకంలో ఒక సమస్య వచ్చింది, అప్సరసలందరూ వాళ్ళల్లో వాళ్ళు నేనే గొప్ప అని గొడవ పడుతున్నారు, ఈ గొడవను తీర్చగల సమర్థులు మీరే అని నారద మహర్షిని ఇంద్రలోకం తీసుకుపోతాడు. అప్పుడు నారదుడు అప్సరసలందరినీ పిలిచి భూలోకంలో దుర్వాసుడు అనే మహాముని ఉన్నాడు, అతన్ని మెప్పించిన వారే గొప్ప అందగత్తెలు అని చెబుతాడు. అప్పుడు అందరూ అప్సరసలు దుర్వాసుని గురించి తెలుసు కాబట్టి మేము వెళ్ళమని చెబుతారు. అప్పుడు వసువు అనే అప్సరస భయపడుతున్న వారిని చూసి పకపక నవ్వుతుంది. ఇంతకాలము మీరంతా గొప్పవారని నేను అనుకున్నాను, నేను భ్రమపడ్డాను, నేనే అందగత్తెను, నేను ఇప్పుడే వెళ్తాను, ఇంద్రదేవ నాకు అనుమతి ఇవ్వు, చచ్చిన శవానికి కూడా ప్రాణం తెచ్చే సౌందర్యం నాది, ఆయన తపస్సుని భంగం చేస్తాను అని చెబుతుంది. నారదుడు నవ్వుకొని దుర్వాసుని తపోభంగం చేస్తే కానీ నీకు నేను సన్మానం చేస్తాను అని అంటాడు. అప్పుడు వసు ఇంద్రుడికి నారదుడికి నమస్కారం చేసుకొని భూలోకానికి వస్తుంది. ఈవిడ అహంకారంతో భూలోకంలో హిమాలయంలో ఉత్తమ క్షేత్రమైన కేదార్నాథ్ దగ్గరికి వస్తుంది. ఆ ప్రాంతంలో దుర్వాసముని ప్రతిరోజు సూర్యోదయంలో మందాకిని జలాల్లో స్నానం చేసి 100 ఏళ్ళు శివుణ్ణి మెప్పించాలని శీతల జలంలో 3 వేళల్లో స్నానం చేసి శివుని అర్చించేవాడు. అక్కడ ఒక బండరాయి మీద కూర్చొని శివుని గురించి తపస్సు చేసేవాడు. ఆ బండరాయి ఎదురుగా ఒక కదంబ వృక్షం ఉన్నది. దాని వెనుక చేరి ఈ వపు అనే అప్సరస అసలే పరమసుందరిమణి ఒక వీణ పుచ్చుకొని అద్భుతంగా వాయించసాగింది. ఓమనీశ్వర, నీ జపాలు తపాలు అన్నీ వదిలేసి నన్ను చేరోని 10 విధాలుగా ఆయన్ని పాట రూపంలో అడుగుతుంది. ఎంత పాడినా ఆయన చూడలేదు. కఠోర నియమంతో ఓం నమ శివాయ అని జపం చేసుకుంటూ ఉంటాడు. చచ్చిపోయిన చెట్లు కూడా చిగురించేలా గానం చేసింది. అంత అద్భుతంగా చేసిన దూర్వాసమునిలో ఏ మార్పు లేదు. ఆ మంచులో బండరాయి మీద కూర్చొని ఆయన చేసే సాధన ఈమె ఏమి చేసినా ఆయన లేవలేదు. అప్పుడు వెనక నుంచి వచ్చి ఆయన్ని పట్టుకొని కళ్ళు మూసింది. అప్పుడు ఆయన ఉలిక్కిపడి లేచి ఆయన జ్ఞాని కాబట్టి ఈమె ఎందుకు వచ్చిందో కనిపెట్టాడు. ఓసి మూర్ఖురాలా, నీవెంత దురహంకారివే, నీతోటి అప్సరసలు అందరూ నా తపోభంగం చేయటానికి భయపడి ఎవరిదారిన వారిపోయారు, నువ్వు మాత్రం నా తపస్సు పాడు చేస్తావా? నీ సౌందర్య గర్వంతో నన్ను భ్రష్టుని చేయటానికి వచ్చిన నువ్వు తక్షణమే ఆడుపక్షిగా మారి సర్వనాశనం అయిపో అని శపిస్తాడు. వపు ఆడుపక్షిగా మారి రెక్కలు కొట్టుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి మహానుభావ, నా అహంకారం నశించిపోయింది, మీలాంటి పుణ్యాత్మను పాడు చేయాలని వచ్చాను, నా తప్పు క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడుతుంది. ఆయన జాలిపడి, నా శాపం తెలిసి ఇచ్చినా తెలియక ఇచ్చినా అనుభవింపక తప్పదు, కానీ కొంచెం మార్పు చేస్తున్నా, నువ్వు ఇలాగే పిట్టలాగా ఉంటే ఎప్పటికీ విముక్తి పొందలేవు, నువ్వు చచ్చిపోయి మరలా పిట్ట కడుపులో పుడతావు, అప్పుడు తార్క్షి అని ఆడపిట్టగా పుట్టి 4 పిల్లల్ని కంటావు. యుద్ధరంగంలో అర్జునుడి బాణం దెబ్బకు నీ కడుపు చీరుకుపోయి నీ కడుపులో ఉన్న గుడ్లు కింద పడి నీవు చనిపోతావు, అప్పుడు నీకు శాపవిముక్తి అయిపోయి నీవు స్వర్గానికి వెళ్ళిపోతావు అని ఆ ముని శాప విముక్తి చెప్తాడు వపు అనే అప్సరసకు. ఆ కాలంలో అరిష్టనేమి అనేటువంటి ఒక పేరు గల గొప్ప మహానుభావుడు ఉండేవాడు. ఆయన గొప్ప ఋషి. ఆయనకు పక్షులంటే చాలా ఇష్టం.
అందువలన పక్షి రూపంలో తపస్సు చేస్తాడు. శ్రీ మహావిష్ణువు ఆయన తపస్సుకు మెచ్చుకొని పక్షి రూపంలో ఉన్న ఒక భార్యని ఇస్తాడు. వీరిరువురికి గరుత్మంతుడు అనే పేరు గల ఒక కొడుకు పుట్టాడు. ఈయనకు సుపార్సునికి సంపాతి, ఇలా 6 తరాల తర్వాత ఈయన కుటుంబంలో మందరుడు మదనిక అనేటువంటి ఈ పక్షుల దంపతులకు ఈ చనిపోయినటువంటి వపు పిట్టలాగా పుడుతుంది. అది క్రమంగా పెరిగి దానికి మళ్ళీ వాళ్ళు తార్క్షి అని పేరు పెడతారు. ఈ పిట్ట చాలా అందంగా ఉండేదట. నాడు యుద్ధరంగంలో అర్జునుడు దుర్మర్షణుడు అనే రాజు యొక్క గజ సైన్యాన్ని సంహరించడం కోసం వేల బాణాలన్నీ వదులుతాడు. అప్పుడు ఒక బాణం గురి తప్పి పైకి వెళ్తుంది. అది అక్కడ ఒక పక్షి ఎగురుతూ ఉంటుంది. అదే తార్క్షి పక్షి. అది గర్భిణి. ఈ అర్జునుడు వదిలినటువంటి బాణము దానికి తగిలి అవి దాని కడుపు చీరుకొని తార్క్షి పక్షి చనిపోతుంది. అప్పుడు దాని కడుపులో ఉన్నటువంటి 4 గుడ్లు నేల మీద పడతాయి. కానీ ఆ గుడ్లకి ఏమీ కాదు. ఇదంతా దైవలీలే కదా. మరియు అర్జునుడు వేసినటువంటి ఇంకొక బాణము ఒక ఏనుగు మెడలో ఉన్న గంటకు తగిలి ఆ గంట వచ్చి ఈ గుడ్ల మీద రక్షణ కవచంలాగా పడుతుంది. అప్పుడు ఈ 4 గుడ్లు గంట లోపల సురక్షితంగా ఉంటాయి. ఎత్తు నుంచి ఆ 4 గుడ్లు కింద పడటము, దాని మీద ఈ గంట రక్షణ కవచం పడటము, ఇదంతా దైవలీలే కదా. ఆ మార్గంలో ఒకరోజు మార్కండేయ మహర్షి ఆ త్రోవన పోతూ ఈ పిల్లలు చేసే శబ్దములు విని ఆ గంట తీసి చూడగా అందులో 4 పక్షి పిల్లలు సురక్షితంగా ఉంటాయి. వాటిని చూసి ఆయనకి జాలి వేసి ఆ 4ని తనతో ఇంటికి తీసుకుపోయి వాటిని పెంచసాగాడు. ఆయన శిష్యులకు ధర్మోపదేశం చేస్తూ ఉంటే ఈ పక్షులు కూడా వినేవి. అందువలన ఈ పక్షులని ధర్మపక్షులు అని అనేవారు. 4 పక్షులు గత జన్మలో ఒక బ్రాహ్మణుని కుమారులు. వాళ్ళని అతిథి సేవలో నియమిస్తే వాళ్ళేదో కారణాల వల్ల మేము చెయ్యము అతిథి సేవ అని తండ్రి ఆజ్ఞను తిరస్కరిస్తారు. అప్పుడు వాళ్ళ తండ్రి కోపం వచ్చి, తండ్రి ఆజ్ఞను తిరస్కరిస్తారా మీరు పక్షులైపోండి అని శపిస్తాడు. అందువలన వీటి గత జన్మలో ఉన్నటువంటి జ్ఞానము, వేద పాండిత్యము ఎక్కడికి పోలేదు. అందువలన వీటికి ఆధ్యాత్మిక విషయాలు వినాలనే సంకల్పం ఉండటంతో అవి మార్కండేయ మహర్షికి దొరికాయి. అందువలన వాటిని ధర్మపక్షులు అని అన్నారు. జై శ్రీకృష్ణ.